హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో మూంగ్ దాల్తో బ్రెడ్ బజ్జీ చేసుకుందామండి. పెసరపప్పు నానబెట్టుకున్నాను, ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. అందులో 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసుకున్నాను. ఇది ఫైన్ పేస్ట్ లాగా, అంటే స్మూత్గా మెత్తగా శనగపిండి మనం వేస్తే ఎలా అయితే బజ్జీలకు వస్తుందో అలాగా చక్కగా మిక్సీ పెట్టుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకూడదండి, వాటర్ అస్సలు వేయకూడదు. మీకు ఇంకొంచెం పలచగా కావాలంటే పెరుగు వేసుకోవచ్చు, కానీ ఈ థిక్నెస్ సరిపోతుందండి, ఎందుకంటే బ్రెడ్తో వేస్తాం కాబట్టి. అందులోనే 1 స్పూన్ కారం వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలానే ఆనియన్స్, ఇంకా బటరు కోరుకొని వేసుకున్నాను. మీరు పూర్తిగా బటర్ అనేది ఆప్షన్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇందులో కావాలంటే మీరు వాము కూడా వేసుకోవచ్చు. నేను వాము యాడ్ చేయలేదండి, ఈ పొడులన్నీ వేసాను కాబట్టి వాము వేయలేదు. కానీ శనగపిండి బజ్జీలకైనా ఇలాగా పెసరపప్పు నానబెట్టుకొని ఇలా వీటిని మనం పునుకుల్లా కూడా వేసుకోవచ్చు. ఒక్క స్పూను శనగపిండి వేసానండి, పెద్ద స్పూన్తో శనగపిండి వేసాను. అలానే కొంచెం బేకింగ్ సాల్ట్ వేసాను. రుచికి సరిపోయిందా లేదా ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా చూసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని 4 స్లైసెస్ తీసుకున్నానండి బ్రెడ్. అంటే నేను 4 16 ముక్కలు కట్ చేసుకున్నానండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా బ్రెడ్ పలంగా చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకొని చేసుకోవచ్చు, లేదా ఇలాగా సన్నగా నేను రెక్టాంగిల్లో కట్ చేసుకున్నాను పొడవుగా. నాకు ఒక్కొక్క బ్రెడ్ 4 ముక్కల్లా కట్ చేసుకుంటే 16 ముక్కలు వచ్చినాయి మొత్తం. వీటిని నేను ఇప్పుడు మనం ఏదైతే బ్యాటర్ తయారు చేసుకున్నామో, పెసరపప్పు మిశ్రమం తయారు చేసుకున్నాం కదా, వాటిలో ముంచి మనం బజ్జీలు ఎలా అయితే వేసుకుంటామో అలా వేస్తాను. కానీ డీప్ ఫ్రై చేయనండి. డీప్ ఫ్రై చేయకుండా పాన్కి ఆయిల్, మామూలుగా మనం దోశ వేసుకున్నప్పుడు ఎలా అయితే పాన్కి ఆయిల్ అప్లై చేస్తామో అలా వేసి అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేయించుకుంటా, అంతే. డీప్ ఫ్రై చేయనండి. డీప్ ఫ్రై చేసుకోవచ్చు కావాలంటే, కానీ నేను డీప్ ఫ్రై చేయను. ఇలా అటు ఇటు తిప్పితే చాలండి, తొందరగానే వేగిపోతుంది పెసరపప్పు కదా, అలానే లోపల బ్రెడ్ కాబట్టి ఉడికిపోతుంది కూడా, చాలా బాగుంటుందండి. ఇది మాత్రం ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, అలానే ఉడకదు కూడా. అంటే పిల్లలకి ఏదో రకంగా మనం స్నాక్స్ ఏవోటి ఇంట్లో చేసుకొని ఇలాగా అందిస్తే బయట ఏవి అడగరండి. అలానే వెరైటీగా కూడా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, కొత్త టేస్ట్ వస్తుంది. అలానే మనం ఒకవేళ బ్రెడ్ వద్దు అనుకున్న వాళ్ళమి ఇప్పుడు మనం ఏదైతే బ్యాటర్ని పట్టుకున్నామో పెసరపప్పుతోని, దాంట్లో ఇంకొంచెం ఎక్కువ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అలానే క్యాబేజీ ఉంటే అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం అప్పాలాగా, అదే పురుకుల్లాగా కూడా వేసుకోవచ్చండి, చాలా బాగా వస్తాయి. ఇంకొంచెం శనగపిండి వేసుకుంటే వస్తుంది. ఈ బ్రెడ్ ప్లేస్లో మనం అరటికాయ ముక్కలు వేసుకోవచ్చు, ఇంకా మన దగ్గర వామాకులు ఉంటే వామాకు వేసుకోవచ్చు, తమలపాకు వేసుకోవచ్చు. అంటే నేను మామూలుగా చెప్తున్నానండి ఆప్షను, మనం ఆ బ్యాటన్తో ఏమైనా వేసుకోవచ్చు. అలానే క్యాబేజీ ముక్కల్ని కట్ చేసి ఆ క్యాబేజీ ముక్కలతో కూడా మనం బ్రెడ్ లాగా వేసుకోవచ్చు, టమాటాతో వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి, డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. నేను ఇలా లైన్గా పెట్టి సాస్ వేసిస్తే చక్కగా తినేసారండి మా పిల్లలు. చాలా అంటే టేస్ట్గా ఉంటాయి. శనగపిండి అంత హెల్దీ కాదండి, అది కొంచెం మనకి గ్యాస్ట్రిక్స్, పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. కానీ ఇలాగ పెసరపిండి కూడా అంతే, కానీ ఎక్కువ కాదు, ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.